ఫ్రెండ్స్ డైలాగ్ అయితే చాలా మాస్‌గా అయితే ఉంటది. నాకు ఐడియా అయితే ఒకటుంది. మన సబ్‌స్క్రైబర్ సెండ్ చేశారు ఈ డైలాగ్. ఒక వీడియో కూడా ఉండే నా దగ్గర. అది ప్రభాస్ సార్ వీడియో ఉండే చాలా అమేజింగ్‌గా ఉండే. కానీ నాకు డౌట్ ఏందంటే నేను ఈ వీడియో ఇంతకుముందు చేసినానని. మీకు ఎవరైనా గుర్తు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే డెమో అదే 10 నిమిషాలు పాత మనిషినైతే ఇంట్లో ఒక్క మగాడు కూడా మిగలడు. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా. ఒక విషయం క్లియర్ చేస్తాను. నేను కొంచెం అవుట్‌డోర్‌లో ఉన్నా. కొంచెం సౌండ్స్ డిస్టర్బెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే. వీడియో చేయాలని ఎందుకంటే నేను మార్నింగే చేసిన కొంచెం వర్క్ ఉండడం వల్ల బయట వచ్చిన. ట్రాఫిక్ సౌండ్ ఎక్కువ వస్తుంటది. అర్థం చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ అయితే ఈ వీడియోకి నేను అయితే ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఈ ఫాంట్ అనేది కొంచెం హ్యాండ్ రైటింగ్ ఫాంట్ లాగానే ఉంటది. మీరు వేరే ఫాంట్ ట్రై చేద్దామంటే ట్రై చేసుకోవచ్చు. చాలా అమేజింగ్‌గా ఉంటది వేరే ఫాంట్ తోటి కూడా. ఓకే. నేనైతే మీకు వీలుంటే 2 ఫాంట్స్ ఇవ్వనీకి ట్రై చేస్తాను. ఓకే. ఇంకో బోల్డ్ ఫాంట్ కూడా ఇవ్వనీకి ట్రై చేస్తాను. ఓకేనా. ఇప్పుడు నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఆ ప్రాజెక్ట్ ఫైల్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. వీలుంటే చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను మాక్సిమం కొన్ని యాడ్ చేసినా కొన్ని యాడ్ అయితే చేయలేదు. ఓకే. ఒక ఇమేజ్ కూడా ఇచ్చాను మీకు. ఇమేజ్‌తో పాటు వీడియో లింక్ కూడా ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లోనే ఉంటుంది. చెక్ చేసుకోండి. ఓకేనా. మీకు ఏదైతే కావాలో అదైతే చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలాగ్ చూద్దాం మనం. అంటే లిరికల్ ఇలాగైతే వస్తుంది. కానీ నాకు నిజంగా చెప్పాలంటే వేరే ఫాంట్ పెట్టి చూపిస్తాను నేను. ఒక మంచి బోల్డ్ ఫాంట్. ఇది బాగుంది చూడండి. ఇలా కాకుండా ఈ ఫోటోని మనం హైడ్ చేసేద్దాం. రొటేట్ చేద్దాం ఇలా. ఓకే. ఇలా పెడదాం. చూశారు కదా. బాగొచ్చింది. స్పీడ్ అనేది కొంచెం తక్కువ చేద్దాం. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్‌లోకి వెళ్ళండి. ఇక్కడ సైజ్‌లో స్పీడ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. దీన్ని మనం స్పీడ్ అనేది కొంచెం కర్వ్ అనేది స్లో చేసేద్దాం. అయితే మనకు బాగా క్లియర్‌గా కనిపిస్తుంది. చూశారు కదా. ఇలాగైతే కనిపిస్తుంది. దీన్ని పైన ప్లస్ సెకండ్ కాపీ లేట్ చేద్దాం. అన్నీ సెలెక్ట్ చేసుకోండి ఒకసారి. ఓకే. సెలెక్ట్ చేసిన తర్వాత పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేద్దాం. కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మనం ఇలా. ఓకేనా. అంటే 2 లైన్స్లో వస్తుంటుంది ఒకటి. కొన్ని వస్తుంటుంది అన్నీ రాదులే కానీ కొన్ని వచ్చినప్పుడు అలా చేసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ వీడియో క్లిప్ని మనం కరెక్ట్గా రొటేట్ చేద్దాం. ఎందుకంటే ఇది రొటేషన్లో ఉంటుంది. ఓకే. ఇలాగైతే రొటేషన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు వీడియో క్లిప్ ఉండొచ్చు, ఫోటో క్లిప్ ఉండొచ్చు. వీలుంటే వీడియో క్లిప్ యాడ్ చేయండి. ఇంకా అమేజింగ్ అయితే ఉంటుంది. లేదని అనుకుంటే మీరు ఫోటో క్లిప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగానే ఉంటుంది. ఫోటో క్లిప్పా వీడియో క్లిప్ అనేది కొంచెం ఆలోచించుకొని మీరు అటాచ్మెంట్ చేసుకోవచ్చు. ఓకే. చాలా సింపుల్ ప్రాసెస్. పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు. ఓకే. నేనైతే ఫోటో క్లిప్పే యూజ్ చేసిన. నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉండే. ఓకే. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళాను. మీడియా సింబల్లోకి వెళ్ళాను. ఒకటే ఫోటో పెడదామని అనుకుంటే పెట్టకండి. చాలా అమేజింగ్గా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఒకటే ఫోటో పెడదామని అనుకుంటే నేను ఒక ఫోటో పెడతాను. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది. పెట్టేసిన దీన్ని కాపీ చేస్తా. ఓకే. అన్నీ ఒకసారి సెలెక్ట్ చేద్దాం. పైనుంచి అన్నీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసుకోండి. అన్నీ ఆఫ్ చేయండి. ఓన్లీ ఆ గ్రీన్ కలర్లో మాత్రం ఓన్లీ కలర్ అండ్ ఫీల్ మాత్రమే ఉంచి పేస్ట్ చేయండి. ఇప్పుడు మనం ఇలా వస్తుంటుంది. కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అన్నీ ఒకటే దాంట్లో కాకుండా ఇక్కడ మనకు మిర్రర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే. ఇలా. ఓకే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.